నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని కామెర మల్లన్న జాతరలో రజక కులానికి చెందిన చిలకేశ్వరం గణేష్ కుటుంబ సభ్యులు గుడికి వెళ్లగా కులం వివక్షతతో ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరికొంతమంది సభ్యులతో కలిసి వారిపై దాడి చేసిన ఘటనలో 2 నెలల చిన్నారి మృతి చెందడం పట్ల నిరసిస్తూ ఈరోజు మొలగంగూర్ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 19న అక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మల్లన్న జాతరలో భాగస్వామ్యమై దర్శనం కోసం వెళ్ళినటువంటి బీసీ కుటుంబం, గణేష్ గారి కుటుంబం, రజక కులానికి చెందినటువంటి పేద వర్గాల కుటుంబం దర్శనం కోసం వెళ్తే వారిని కులం పేరుతో దూషిస్తూ గుడిలోకి వచ్చిన పాపానికి చిత్రహింసలు పెట్టి వారిని కొబ్బరికాయల రూమ్లో వేసి నానా రకాలుగా హింసించి ఉన్నటువంటి సందర్భంలో పసి పిల్ల కలిగినటువంటి బాలింత 2 నెలల చిన్న అమ్మాయిని చేతిలో పెట్టుకొని మమ్మల్ని వదిలిపెట్టమని ప్రాధేయపడినటువంటి దుస్థితి ఉన్నది. ఆ సందర్భంగా వారిని వదిలిపెట్టుట కొరకు ఆ చిన్నపిల్లను ఆ యొక్క దాడి చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పాదాల దగ్గర వేస్తే కూడా వారి ఆ చిన్నపిల్లను తొక్కి చంపినటువంటి సందర్భాన్ని నిరసిస్తూ ఇవాళ మొలంగూరు గ్రామంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలం, అన్ని కులాలకు చెందినటువంటి యువకులు, నాయకులు, సర్పంచ్, అదే ఉప సర్పంచ్ గారు, అదే రకంగా రజక సంఘం నాయకులు అందరం కలిసి ఆ చిన్న అమ్మాయికి నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కుల దురహంకారం నశించాలని, పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థ నశించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని, హక్కులను అన్నింటినీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇకపై అది చెల్లదని చెప్పేసి ఇవాళ మొలంగూరు గడ్డ నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంగా ఆ చిన్నారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చిన్నారికి న్యాయం చేయడానికి ముందుకు రావాలి, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క బీసీలంతా కూడా వాళ్ళ రాష్ట్రం అంతా కూడా నాగర్ కర్నూలు వైపు చూస్తూ ఉన్నది. ఇలా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్లు చేస్తూ ఉన్నారు. రేపు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బంద్ ఉన్నది. అదే అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వం స్పందించాలి. శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేతిలో బలైనటువంటి ఆ చిన్నారికి బాసట నిలవాలని కోరుతా ఉన్నాం. లేని పరిస్థితుల్లో ఎల్లుండి శంకరపట్నం మండల వ్యాప్తంగా కూడా బంద్ చేయడానికి మేము బీసీ వర్గాలుగా, బీసీ సంఘాలుగా, అన్ని కుల సంఘాలుగా రజక సంఘం యొక్క ఆధ్వర్యంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతాం. జై బీసీ, జై బీసీ.